హాయ్ అండి అందరికీ, నేను మీ స్వరూపాన్ని. ఈ వీడియోలో మనం లేడీస్ ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. హిప్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకుందామండి. కుట్లలోకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ మనం హిప్ దగ్గర అయితే మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ మనకి థై మిడిల్ పాయింట్లో మెజర్ అయితే చేసుకుందాము ఎంత ఉంది అని. ఈ పీస్ లెంత్ తక్కువ ఉందండి. లెంత్ తక్కువ ఉందని విడ్త్ అయితే ఎక్కువ తీసుకున్నారు. అండ్ కస్టమర్ కూడా లెంత్ కొంచెం ఎక్కువ పెంచమని చెప్పారండి. అందుకని నేను వెస్ట్ దగ్గర అయితే పొడవు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము హిప్ మిడిల్లో నుంచి థైస్ మిడిల్లోకి మనం టేప్తో మెజర్ అయితే చేసుకుందాము. ఆల్తీ ప్యాంట్తో ఎంత ఉంది అనేసి మెజర్ చేసుకొని మనం పీస్ మీద అయితే మార్క్ చేసుకుందామండి. పీస్ మీద మార్క్ చేసుకునే ముందు మనకి హిప్ ఏదైతే ఉందో ఆ హిప్ దగ్గర మనం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజు వాళ్ళకైతే 2 ఇంచెస్ సరిపోతుందండి. పెద్ద సైజు వాళ్ళకి 2.5 అలా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కస్టమర్ అయితే అలా అని పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, అందుకని నేను 2.5 అయితే పైన హిప్ దగ్గర అయితే తీసుకున్నానండి. మిగతాది ఆల్తీ ప్యాంట్ ప్రకారం మెజర్మెంట్ అయితే తీసుకొని మార్క్ అయితే చేసుకున్నాను. టైలరింగ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే కటింగ్ నీట్గా ఉండాలండి. కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నిన్నటి వీడియోలో మనం హిప్ పాయింట్ నుంచి థైస్ మిడిల్ పాయింట్ వరకు అయితే మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్యాంట్ లెంత్ ఎంతైతే ఉందో అంత మెజర్ చూసుకొని మార్క్ అయితే చేసుకుందామండి. నేను ఖర్చుల కోసం అనేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని నీట్గా అయితే కర్వ్ అయితే తీసుకుంటున్నానండి ప్యాంట్ షేప్లోకి. ఇప్పుడు మనం నీట్గా మార్క్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసుకుందామండి. కటింగ్ నీట్గా వస్తే మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ప్యాంట్ హిప్ దగ్గర అయితే మిడిల్లోకి ఒక కచ్ అయితే పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం వెస్ట్ పార్ట్ అయితే మనం మెజర్ చేసుకొని కటింగ్ అయితే నీట్గా చేసుకుందామండి. ఇది ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఉందండి. ఆల్తీ ప్యాంట్ ప్రకారం మెజర్ అయితే చేసుకొని మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత పీస్కి యాడ్ అయితే చేసుకుందామండి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వాళ్ళు పొడవు పెంచమన్నారు, అందుకని నేను వెస్ట్ దగ్గర అయితే పెంచుతున్నానండి. ఇప్పుడు ఆల్తీ ప్యాంట్ ప్రకారం మనం మెజర్మెంట్ అయితే తీసుకొని మార్క్ అయితే చేసుకుందాము. నేను మార్క్ చేసుకొని నీట్గా లైన్ అయితే డ్రా చేసుకుందామండి. మనకి ప్యాంటు 2 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. మనం 4 ఫోల్డింగ్స్ మీద పెట్టాం కాబట్టి ఆ ప్యాంటు మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో ఆ మెజర్మెంట్ని మనం 1/2 అయితే తీసుకోవాలండి. ఆ 1/2 తీసుకొని మనం ప్యాంటు పీస్ మీద అయితే మనం మార్క్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ నీట్గా వస్తే మనకి ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ కానీ, ప్యాంట్ కానీ, టాప్ కానీ, ఏదైనా కానీ మనకి కటింగ్ మార్కింగ్ నీట్గా ఉంటే ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నీట్గా అయితే కట్ చేసుకుందామండి. మనం మార్క్ చేసుకున్న దాన్ని. ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే నా పేజ్ని ఫాలో చేసి లైక్ చేసేయండి.